ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు ఆపదొచ్చింది. సముద్ర జీవుల్లో అరుదైన జాతిగా గుర్తింపు పొందిన ఆలివ్ రిడ్లు మృత్యువాత పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో అవి ఎక్కువగా మృతి చెందుతున్నాయి. మరబోట్ల తాకిడికి గురై అవి మృతి చెందుతున్నాయి. సముద్ర జలాలు కలుషితం అవడంతో మరికొన్ని తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. తీర ప్రాంతాల్లో తాబేళ్ల కళేభారాలు కనిపించడంతో పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారావు అందిస్తారు. సముద్రంలో మృత్యుగాథ వినిపిస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున ఇటు ఆలివ్ రిడ్స్గా పిలువబడే తాబేళ్లు అయితే అరుదైన తాబేళ్లు ఈరోజు మృత్యువాత పడుతున్న పరిస్థితి స్పష్టంగా శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎచ్చెర్ల నుంచి అటు ఇచ్చాపురం వరకు సుమారు 11 మండలాల్లో తీర ప్రాంతం అంతా కూడా సముద్రంలో ఉన్న ఈ యొక్క తాబేళ్లు ఆలివ్ రిడ్స్ అయితే ఈరోజు మృత్యువాత పడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా మనతో పాటు సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్, ప్రధానంగా ఈరోజు డిసెంబర్ నెలలో ఈ యొక్క అరుదైన తాబేళ్లు ఆలివ్ రిడ్స్ వచ్చి గుడ్లు పెడతా ఉంటాయి. సో ఈరోజు వందలాది తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. పెద్ద ఎత్తున అయితే ఈ సముద్ర ప్రాంతంలో ఈ యొక్క ఒడ్డుకు చేరుకుంటాను, ఈ చనిపోయినవన్నీ ఒడ్డుకు చేరుకుంటాను. కారణం ఏంటి? బహుతరాల కాడి నుంచే దొంగతల్లిని నమ్ముకొని మేము ఉంటున్నాం కాబట్టి మా తాతోళ్ళ నుంచి మా తండ్రి వాళ్ళ నుంచి కూడా ఈ సముద్రంలో లేట్ చేయడమే, ఈ సముద్రమే మాకు ఉత్తిలాగా మేము బతుకుతున్నాము. ఏనాడుగైనా తాబేళ్ళు అయితే 1వ నెలలోనే ఒడ్డుకు వస్తాయి. ఒడ్డుకు వచ్చి దిబ్బను తవ్వుకొని గుడ్లు సాటును పెట్టేసి మళ్ళీ ఎప్పుడినాగా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ 2వ నెలలో కూడా పిల్లలు కూడా చేసి ఆ పిల్లలు కూడా సముద్రంలో కలిసిపోవడం కూడా జరుగుతుందో. ఏనాడు కూడా ఎంత తరంతరం కూడా తాబేళ్ళు అయితే ఎంత జోరుకు కూడా చచ్చిపోవడము ఏనాడు కూడా మేము ఎరగము. మా తాతల నుంచి మా తండ్రి వాళ్ళ నుంచి కూడా ఎరగము. అలాగే అని కూడా మత్స్య సంపద కూడా ఇప్పుడు ఏంటంటే కనిపించడం లేదు. ఎప్పుడైతే ఈ మెడికల్ ప్యాడ్ నుంచి వచ్చావో మెడికల్ ప్యాడ్ నుంచి ఎప్పుడైతే ఈ వాటర్ సముద్రంలోకి ఇడిచిపెడుతున్నాడో ఇడిచిపెట్టిన కాడి నుంచి మత్స్య సంపద అంతా చనిపోవడం జరుగుతుందో. తాబేళ్ళే కాదు, టైం అప్పుడు కూడా దరికి వచ్చేటప్పుడు చేపలు కూడా వస్తేప్పుడు విపరీతం కూడా చచ్చిపోయి కూడా ఒడ్డుకి చేరిపోవడం కూడా జరుగుతున్నాయి. ఎప్పటి నుంచే తాబేళ్ళు సవి చనిపోతున్నావు. మేము మెరుగు 30 సంవత్సరాలు బట్టి ఏడకి వెళ్తున్నాం. ఎప్పుడు వాళ్ళకి తగిలి ఊపిరి ఉండినే అని పేట నుంచి వాటర్ నుంచి మీదకి వచ్చి అలాగా చనిపోతున్నావు. పక్క మీ చేప అన్నికి ఇబ్బంది అయిపోతున్నాము. ఈ ఇబ్బంది కోసం మేము వలసలు వెళ్ళిపోతున్నాము. చాలా ఇబ్బందిగా ఉంటుంది. చేపలు ఏంటి తాబేళ్ళు ఏంటి అంతా ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బందిగా పేటల నుంచి మోసపోతున్నాం. అందరూ చేపలు ఏంటి మనుషులు ఏంటి తాబేళ్ళు ఏంటి ఆలు మస్ట్ ఇలాగే అన్నికి ఇబ్బందిగా ఉంటుంది. ఇది చూడొచ్చు. ప్రధానంగా అయితే ఈ యొక్క మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అయితే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. మత్స్యకారులు అయితే గగ్గోలు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు అటవీ శాఖతో పాటు ఈ యొక్క ఆలివ్ గ్రిడ్స్కి తాబేళ్లు సంరక్షణ చేయాలని వీటిపైన అధికారులు స్పష్టంగా దీనిపైన అయితే దృష్టి పెట్టాలని కూడా ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో చిన్నారావు, TV5 శ్రీకాకుళం జిల్లా.